రే పెళ్ళింట్లో పాలు అయిపోవడం ఏంట్రా? ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి ఫాస్ట్గా పాలు ప్యాకెట్ తీసురా, మళ్ళీ షాప్ క్లోజ్ చేస్తారు. ఇవన్నీ ముందు చూసుకోవాలి. వచ్చిండు త్వరగా పాలు వేడి చేయండి, ముహూర్తం టైం అవుతుంది. హలో, ఏంట్రా బాగా ఎంజాయ్ చేస్తున్నావా? రే సినిమాకి రియాలిటీకి చాలా తేడా ఉందిరా. ఈ పూలేయి పల్లేయి అసలు శోభనం గదిలాగే లేదు కదరా అసలు. అదేమైనా రైతు బజార్ రా అన్ని ఉండడానికి? ఫస్ట్ నైట్ రా అది. అట్లా కాదు. ఆ అబ్బాయి ఎప్పుడు తిండి కావాలా నీకు? ఛే, నీకు యాస్థెటిక్ సెన్సే లేదురా అసలు. నీకు కామన్ సెన్సే లేదురా. ఫోన్ పెట్టి ఫస్ట్. సచ్చే సక్కర్స్. హాయ్ అఖిల్. వాట్సాప్ ప్రీతి, నాకు నచ్చదు నువ్వు తాగే. యాక్, నాకు నచ్చదు పాలంటే. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. వరంగల్లో పెళ్ళి, హనుమకొండలో రిసెప్షన్, కాజీపేటలో ఫస్ట్ నైట్. మినిమం ఉంటుంది మా వరంగల్లోతోని. జనరల్గా అసలు ఏం మాట్లాడుకుంటారు ఈ ఫస్ట్ నైట్లో? నాకు తెలిసి జనరల్గా ఏం మాట్లాడుకోరు. మనం జస్ట్ మాట్లాడుకుందాం అంతే. జస్ట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్గా అంటే యా అసలు ఎగ్జామినేషన్లో ఒక్క ఇన్విజిలేటర్ నన్ను చూస్తేనే నేను ఎగ్జామ్ రాయలేను. అలాంటిది ఇల్లంతా ఇన్విజిలేటర్లే. హౌ కెన్ ఐ? చాలా వియర్డ్గా ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ అంతా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఒక కిస్ సీన్ వస్తే ఒక్కొక్కరు ఒక్కో దిక్కు చూస్తారు. అలాంటిది ఇవాళేమో డోర్ బయట అందరూ హిహిహి అనుకుంటూ నవ్వుకుంటూ వెయిట్ చేస్తున్నారు. సచ్ అ హిపోక్రైట్స్. జనరల్గా అసలు నువ్వు ఈ టైం వరకు ఏం చేస్తావు? పడుకుంటావా? లేదు, నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 3 అవుద్ది. అంత టైం వరకు అసలు ఏం చేస్తావు? ఏముంది, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫ్యాన్ వార్స్. నా షెడ్యూల్ చాలా హెవీ ఉంటుంది. నువ్వు? నేనా 11 అయిందంటే అసలు మేల్కుతోనే ఉండను. నేను ఆల్రెడీ నిన్ను పెళ్ళికి ముందే అడిగా. నువ్వేమనుకోనంటే మళ్ళీ అడుగుతాను. నీకు ఇంతకుముందు పాస్ట్లో అసలు లవ్వే లేదా? లవ్ అంటే ప్రియా ప్లీజ్ ప్రియా, ఐ లవ్ యూ ప్రియా. బెస్ట్ ఫ్రెండే కదే, లవ్ చేయొచ్చు కదే. నేహా, ఐ లవ్ యూ నేహా. ప్లీజ్ నేహా, నన్ను లవ్ చేయే. నేను చాలా మంచోడ్నే. నేహా ప్లీజ్. ఫరా ప్లీజ్ ఫరా, ఐ లవ్ యూ ఫరా. నీకు వారానికి కొత్త బుర్కా కొనిస్తా ఫరా. నన్ను లవ్ చేయి ఫరా ప్లీజ్ ఫరా. నీ కాలు ముక్త ఫరా. లవ్వా ప్రీతి? నేను లవ్లో ఎప్పుడు లేను. బేసిక్గా అందరూ ఫిజికల్గా వర్జిన్ ఉంటారు, కానీ నేను లవ్లో కూడా వర్జిన్ ఉన్నా. ఐ లవ్ యూ అన్న వర్డ్ కూడా నేను ఎప్పుడు వినలేదు. మరి నువ్వు? నేనా? ఐ లవ్ యూ అనే వర్డ్ ఎవ్వరికీ వాడలేదు. కానీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాకోసారి ప్రపోజ్ చేశాడు. కానీ నేను వాడిని ఫ్రెండ్ లానే ఉందాంరా అని చెప్పిన. అప్పటికీ ఆపలేదు. ఇంకేముంది, కట్ చేసేసా. అయినా ఫ్రెండ్స్ అని చెప్పి లవ్ ఎలా కలుగుతుంది చెప్పు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్లో బెస్ట్ అని అర్థం. దాన్ని ఎలా లవ్ అనుకుంటారు? నాకు అసలు ఇలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి లవ్ చేసేవాళ్ళంటే చిరాకు. ప్రీతి, ఊపిరి తీసుకో. సారీ అఖిల్, నాకు ఇలాంటి టాపిక్స్ వస్తే చాలా కోపం వస్తుంది. అయినా నా కోపం వస్తే నేను ఇంతే అరుస్తూ ఉండిపోతా. అయినా అసలు నువ్వు నా కోపాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో ఏమో.
ప్రీతి కాఫీ. ఒకసారి కాఫీ ఇస్తే కోపం తగ్గిందని కుక్కకి బిస్కెట్స్ వేసినట్టు ఇంకా కోపం వచ్చిన ప్రతిసారి ఇంకా కాఫీ ఇస్తావా? అంటే బీరే తెచ్చేవాడిని, కానీ డ్రైడే కదా. ఉండు, బ్లాక్లో ట్రై చేస్తా. ఒక్క నిమిషం. ఛీ, నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా. అసలు నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు కూడా నాకు తెలుసులే. అబ్బో చెప్పైతే. పీరియడ్స్ కదా. అమ్మాయిలు మూడీగా ఉంటే ఇంకా పీరియడ్స్ ఏనా? అయినా నెలకొక్కసారి వస్తుందిరా, నెలంతా రాదు. హే, ఐ నో ఇట్. యాక్చువల్లీ నేను బయాలజీలో ఫస్ట్ తెలుసా. నువ్వు నాతో మాట్లాడు. అది కాదు ప్రీతి, ఇది ట్రయల్ బాల్ అనుకో ప్రీతి. ప్రీతి పిచ్చిలేసిందా ప్రీతి? అసలు నిన్ను కాదు, ఆ సందీప్ వంగాన అనాలి. అర్జున్ రెడ్డి తీసినప్పటి నుండి ప్రతి ఒక్కడికి నా పేరంటే కామెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎందుకు హట్ అయినో చెప్తేనే కదా అర్థమవుతుంది కదా. అసలు నా కోపం వచ్చినప్పుడు నువ్వు ఏదీ చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ విను చాలు. సరే, ఇప్పుడు చెప్పు. నా ప్రీతి బేబీని ఎవరేమన్నారు చెప్పు. నిన్ను భరించవలసిన ఏమైనా ఉన్నాయా? అంటే నాకు మార్నింగే బెడ్ కాఫీ తాగడం ఇష్టం. ఎప్పుడు మా మమ్మీయే బెడ్ కాఫీ ఇచ్చేది. ఇప్పటి నుంచి నువ్వు నా నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. నేను ఆఫీస్కే గంట ముందు లేసి రెడీ అవుతా. అట్లాంటిది 2 గంటల ముందు లేసి నీకు కాఫీ పెట్టడం అంటే ఇంపాసిబుల్. అది అఖిల్ లేరా? అఖిల్ కాఫీ లేరా? గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఏమైంది? ఏమైందా? మంగ రాలేదు. అండ్ మన ఇల్లేమో లో క్వాలిటీ జీహెచ్ఎంసీ డంప్ అలాగా ఉంది. సర్లే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను వెళ్ళి ఊడ్చి తుడిచేస్తాను. నీకొచ్చా? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు ఇల్లు ఊడడం అంటే ఏంటో తెలుసా? టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఫుల్ ఆఫ్ ఓవర్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, మామూలుగా ఉండదు. అయినా చిన్నప్పుడు మా ఇంట్లో క్రికెట్ ప్రాక్టీస్ అయ్యేది తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ ఇన్ఫాక్ట్ నన్ను ఏమంటారు తెలుసా? అఖిల్ అనరు, నేను అఖిల్ అంటారు. నువ్వు ఈ సోదంతా చెప్పే గ్యాప్లో ఈ పాటికి హాల్ అంతా ఊడుస్తుండే తెలుసా? ఓకే, ఇట్స్ మై బ్యాడ్. అవును, నువ్వు తాగుతావా? అచ్చి, అసలు నేను తాగను. నాకు మందు వాసనే పడదు. అబద్ధం చెప్తే 8 years కంటిన్యూస్ చేయాల్సి వస్తుందంట. జాగ్రత్త. పిచ్చి పిచ్చి తాగుతా ప్రీతి. నేను రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లారి 5 అయితే నేను తాగేసరికి. సర్లే కానీ నువ్వు తాగుతావా? అప్పుడప్పుడు, చాలా రేర్. సరే అయితే నీకు విషయం చెప్తా. నేను ప్రతి వీకెండ్ నా ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తా. నువ్వు దానికి అబ్జెక్షన్ పెట్టొద్దు. చాచా, అలాంటి వాటికి నేనేం ఆబ్జెక్ట్ చేయనులే. హలో, చెప్పరా? అందరూ వచ్చారా? ఒక 20 minutes నేను స్టార్ట్ అవుతుంది. బాయ్. అక్కి ఎప్పుడు నీ ఫ్రెండ్స్తోనే చిల్ అవుతావు కదా. ఈ వీకెండ్ మనం దావుదాం. ఏంది? నువ్వు తాగుదాం అంటున్నావా? అయినా అదేంది వీకెండ్లో సడన్గా ప్లాను? అది కాదక్కి, ఈ వీకెండ్ మన ఇద్దరమే, ప్లీజ్. సర్లే అయితే నువ్వు వెళ్ళి వైన్స్కి వెళ్ళి బీర్లు తీసుకునిరా, నేను చికెన్ చేస్తా. ఎందుకంటే నువ్వు చికెన్ చేసి ఎట్లా నాకు తెలుసు కదా. హే, ఐఎమ్ ఇంప్రూవింగ్. అయినా ఎవడైనా అమ్మాయిలని వైన్ షాప్ బొమ్మని చెప్తాడా? అక్కడ మొత్తం అంకుల గుంపే ఉంటుంది. చిచ్చి, అదే మా దోస్తుగాలు అనుకో, ఇద్దరు వైన్స్కి వెళ్తారు, ఇద్దరు చికెన్ చేస్తారు. అసలు ఈక్వాలిటీ అంటే ఏందో తెలుసా నీకు? ఎప్పుడైతే పర్మిట్ రూములల్లా అబ్బాయిలు అంకుల్లే కాదు, అమ్మాయిలు ఆంటీలతో కిటకిటలాడుతుందో అప్పుడు సొసైటీలో ఈక్వాలిటీ వచ్చింటు మనకి. యూనో, ఐఎమ్ బిగ్ ఫెమినిస్ట్ తెలుసా నీకు? అయినా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏందో తెలుసా నీకు? W అంటే వైన్స్, M అంటే మందు, P అంటే పర్మిట్ రూమేగా. అసలు హౌ అలా ఎలా అని? కొన్నిసార్లు నువ్వు నా హార్ట్లో ఉంటావో, కొన్నిసార్లు నా బ్రెయిన్లో ఉంటావో, నాకు అర్థం కాదు. సరే అయితే, ఎనీవే దట్ ఈస్ మై పాయింట్. ఇప్పుడు నేను వెళ్ళి మంది తీసుకొస్తా, నువ్వు వెళ్ళి చికెన్ చేయడం లాంటి సాహసాలు చేయి, సరేనా? అది కూడా నేను వచ్చి తగలబెడతా. థ్యాంక్ యూ. సో నీకేమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా ఇలా? ఫ్యాంటసీస్ అంటే చాలా ఉన్నాయి. కలగంతులు కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి. ఆగాగు, నేను అడిగేది డార్క్ ఫ్యాంటసీలు కాదు, లైఫ్ ఫ్యాంటసీలు. అంటే పోస్ట్ మ్యారేజ్, కిడ్స్ నేమ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. కిడ్ నేమ్ అంటే నాకు 7th క్లాస్లో కళ్యాణి అని ఒక అమ్మాయి క్రష్ ఉండేది. కొంపదీసి ఆ పేరు పెడదామని ఫిక్స్ అయ్యావా ఏంటి? చిచ్చి,
మరి నేను అంత పిల్లనిబ్బాలా కనపడుతున్నాను నేను? కాదా? అది కాదు, ఆ అమ్మాయి ఎప్పుడు నా వైపే చూసేది, నేను వేసే జోకులకి నవ్వేది. ఇంకా అందరు అబ్బాయిలు చేసేదే నేను చేశాను. ఏం చేసినావు? నువ్వు అనుకున్నది కాదు. ప్రపోజ్ చేసినావా? చే అది కాదు. నాకు అప్పుల్లో డాక్టర్ అవ్వాలని కోరుకుండేది. అబ్బో. సో నేను డాక్టర్ అయ్యి కళ్యాణ్ నా లవ్ పేషెంట్ చేసి అక్కడి నుంచి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నాం. మాకు బాబు పుడితే ఖలీల్ అని పేరు కూడా పెడదాం అనుకున్నాం. అదేంటి ముస్లిం నేమ్ పెట్టారు? అంటే మా ఇద్దరి నేమ్స్ కలిపితే ఆ నేమ్ వచ్చింది. అండ్ నా కులమత భేదాలు కూడా లేవు కదా, అందుకని ఇట్స్ ఫైన్ అనుకున్నా. మరి కళ్యాణ్కి ప్రపోజ్ చేసావా? చిచ్చి, అలాంటి పని నేను ఎందుకు చేస్తాను? అయినా ఒక అబ్బాయి ఒక పర్సన్ నచ్చితే వాళ్ళతో లైఫ్ ఇమాజిన్ చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బస్సులో ఒక అమ్మాయిని చూస్తేనే మేము మా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలని మేము ఆలోచిస్తాం. అలాంటిది ఒక అమ్మాయి మనల్ని రోజు చూస్తూ నవ్వుతూ ఉంటే, ఆ అమ్మాయికి 80 సంవత్సరాలు వచ్చి ఒకవేళ క్యాన్సర్ వచ్చి పోతే ఒక మోడీ ఎలా ఏడుస్తాడో మేము రిహార్సల్ చేసుకుంటాం తెలుసా? అంతలా ఇమాజిన్ చేసుకుంటాం. బేసిక్గా ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఇమాజిన్ చేసుకుంటాం. మేము చాలా ట్రూ జెన్యూన్ ఉంటాం. ఇప్పుడు కూడా నేను ఎక్కడో చూసుంటా, అందుకే ఇమాజినేషన్లోనే ఉన్నావు. ఇమాజినేషన్ కాదురా, రియాలిటీ. అఖిల్, ఇది రియల్. ఓకే, అంటే 28 ఏళ్ళ కృషి కదా, అలా కంటిన్యూ చేస్తున్నా అన్నమాట. సర్లే కానీ నీకు ఇలాంటి ఫ్యాంటసీస్ ఏం లేవా? నాకు ఒక ఫ్లాట్, లవ్వింగ్ హస్బెండ్, అంతే. ఓ, అలా నాకు కూడా ఉంది. ఒక 3 BHK ఫ్లాట్ తీసుకొని నేను రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మా వైఫ్ కుక్ చేసుకొని బాల్కనీలో కూర్చొని ఆ కర్లింగ్స్ అండ్ చిన్న టైనీ హీట్ మూమెంట్స్ కిచెన్లో. అది నవమన్మధుడి సినిమాలో పాట, ఫ్యాంటసీలు కాదు. సగం మందిని ఈ పాటే ముంచేస్తుంది. ఏమన్నావో ఏం విన్నానో అని స్టార్ట్ చేసి, వామ్మో నీకు రియాలిటీ చెక్ ఇవ్వనా? కిచెన్లో ఆ వేడికి వంట చేయడమే సరిగవ్వదు, ఇంకా రొమాన్స్ ఎట్లయితుంది? బాల్కనీలో ఒకరినొకరు చేతులు పట్టుకొని హగ్స్ చేసుకొని ఇవన్నీ ఉండవమ్మా, దోమలు కొట్టుకోవడాలే ఉంటాయి. ఏమన్నావు? లవ్ బైట్సా? మస్కిటో బైట్సో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా అఖిల్, ఈ జనాలంతా వర్షంలో తడవడాలు, డాన్స్ వేయడాలు ఇవన్నీ ఎలా పాసిబుల్? జలుబు రాదా వీళ్ళకి? సినిమాలో చూపించేదంతా చీటింగ్ అఖిల్. నేను జస్ట్ ఇంతకు ముందే రిలీజ్ అయినా, మళ్ళీ సెకండ్ సార్ రిలీజ్ అయినా, అంతే. అదేంటి కరెంట్ పోయింది? బోర్ వచ్చినట్టుంది మన కాన్వర్జేషన్ కరెంట్కి. అయ్యో, నా ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ బయట ఉంది. అయినా మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదా? ఉంది, కానీ రిపేర్కి వచ్చింది. హే, నువ్వు ఇంజనీర్ కదా, దాని సంగతి ఏంటో కొంచెం చూడొచ్చు కదా. వద్దులే, మీ ఇన్వర్టర్ మీద మీకు ఆశలు లేవేమో. సరే, క్యాండిల్ ఉంది, వెయిట్.